హస్తనలో తెలంగాణ రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. లగచర్ల ఫార్మా కంపెనీ ఇష్యూ ఢిల్లీలో అగ్గిరాజేస్తోంది. ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ/ఎస్టీ కమిషన్, ఉమెన్ రైట్స్ కమిషన్ చైర్మన్లను కలిసి ఫిర్యాదు చేయడానికి అటు బాధితులతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ లగచర్ల బాధితులతో కలిసి ఎన్హెచ్ఆర్సీ, ఎస్సీ/ఎస్టీ కమిషన్, ఉమెన్ రైట్స్ కమిషన్ చైర్మన్లను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో కలిసి లగచర్ల ఘటనపై ఫిర్యాదు చేయనున్నారు. ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి పోలీసులు కొందరు ప్రైవేటు వ్యక్తులు గిరిజన ఆడబిడ్డల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరును, తిరుగుబాటులో పాల్గొన్న గిరిజన రైతులపై 3rd డిగ్రీ ప్రయోగించిన దారుణాలపై ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ ఉన్నారు. లగచర్ల ఘటనపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై వారి వైఖరిని ఎండగట్టనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. గుడ్ మార్నింగ్ శివ. వారం రోజుల క్రితం లగచర్లలో జరిగినటువంటి ఇష్యూ పెద్ద ఎత్తున అది జాతీయ స్థాయిలో కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల దమనకాండ కావచ్చు, దాని తర్వాత ఇరువురు మధ్య ముఖ్యంగా గిరిజనకు సంబంధించినటువంటి రైతులు, చాలా మంది ఆడబిడ్డలు, అదేవిధంగా చాలా మంది లోకల్లో ఉన్నటువంటి వాళ్ళందరి మధ్య పోలీసులు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున కొట్లాడుకోవడం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఇష్యూగా దారితీసింది. ప్రధానంగా కొంతమందికి ఇప్పటికే వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ కు ఈ ఇష్యూలో దెబ్బ తగలడం, కొంతమంది రెవెన్యూ అధికారులకు కూడా గాయాలు కావడం, అదే సమయంలో రెవెన్యూ అధికారులు కావచ్చు, కింద ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, పెద్ద ఎత్తున వాళ్ళ మీద కూడా దాడికి దిగినటువంటి ఘటన కూడా చాలా మందికి గాయాలు పాలయ్యాయి. అటు రైతులకు కావచ్చు, గిరిజనులకు సంబంధించి. అయితే ఈ ఇష్యూ మీద ఎంతసేపటికి రెవెన్యూ అధికారులకు కొట్టిందని, లేదంటే వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ పై దాడి జరిగింది అన్నటువంటి కోణంలోనే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తమ పైన చేస్తుంది తప్ప అసలు గాయపడింది మేము పెద్ద ఎత్తున నిండు చూడాలని చూడకుండా కూడా పెద్ద ఎత్తున తన్నడం కావచ్చు, కొట్టడం కావచ్చు, ఇట్లా ఆడబిడ్డలను చూడకుండా కూడా ఇష్టానుసారంగా తాగరాని చోట తాగడం ఇట్లాంటి ఎన్నో ఇష్యూ కూడా జరిగాయి. కానీ అది ఏది కూడా బయటికి వెలుగులోకి రావట్లేదు. సరే, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉంది. అదే సమయంలో ఇక్కడ ఎవరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరందుకు కూడా వాళ్ళు ఢిల్లీకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నిన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు గిరిజనకు సంబంధించినటువంటి చాలా మంది కూడా ఆల్రెడీ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ కమిషన్ చైర్మన్ కలుస్తారు. అదే సమయంలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ సంబంధించినటువంటి చైర్మన్ కూడా కలుస్తారు. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల మధ్య లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి అంశం మీద వాళ్ళు ఫిర్యాదు చేస్తారు. అక్కడ జరిగినటువంటి ప్రతిదీ పిన్ టు పిన్ వివరించే అవకాశం ఉంది. మొత్తం కొంతమంది గిరిజనులు కావచ్చు, లంబాడీలు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు కావచ్చు, చాలా మందికి ఏ రకంగా ఎవరెవరికి ఇలాంటి ఇబ్బందులు జరిగినా అవన్నీ కూడా వాళ్ళకి వివరించేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. దీనికి అనుగుణంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే వాళ్ళతో సమావేశమయ్యారు. వాళ్ళు కొంతమందిని ఇప్పటికే ఢిల్లీకి తీసుకెళ్లారు. మరికొంతమంది ఇంకా కూడా ఆర్మీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనప్పుడు కూడా జనంలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోలేదు. రాహుల్ గాంధీ కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం కాబట్టి తమను పట్టించుకునే అవకాశం లేదు అనేది కూడా వాళ్ళు. ఇంకొక బీజేపీ కూడా 2 నాలుకల వ్యవహరిస్తోంది. మా ఇష్యూని డైవర్ట్ చేసే విధంగా వాళ్ళు వేరే రకమైనటువంటి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు తప్ప అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి ఆడబిడ్డలని అసభ్యంగా వ్యవహరించినటువంటి ఘటన కావచ్చు, ఇష్టానుసారంగా కొట్టడం లాంటి ఇష్యూస్ కావచ్చు, ఎస్సీ/ఎస్టీలను తెలవకుండా ఇష్టానుసారంగా తిట్టడం కావచ్చు, ఇవన్నీ అంశాలు కూడా బీజేపీ కూడా బయటకు వెలుగులోకి తీసుకురావడంలో పక్క పెట్టింది అనే విషయం కూడా వీళ్ళు ఢిల్లీకి వెళ్లి ఈ విషయాన్ని మీద మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి ఉదాహరణని కూడా ఖచ్చితంగా జాతీయ స్థాయిలో విలువ తేవాలి అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ప్రాధాయపడుతున్నారు. ఏ ఇంట్లో చూసినా అర్థనాదాలే అనే విధంగా అక్కడ పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది కూడా దెబ్బలు తగిన వాళ్ళు కావచ్చు,
చాలా మంది అవమానం పడ్డ వాళ్ళు, చాలా మంది గిరిజనులు, ముఖ్యంగా నిండు జిల్లాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ రోజు ప్రతిదీ కూడా కళ్ళకు కడుతూ బాధిత కుటుంబాలు కూడా న్యాయం జరిగేలాగా వాళ్ళు ఇప్పటికి వివరిస్తున్నటువంటి పరిస్థితి. లంబాడ హక్కుల పోరాట సమితి కానీ, ఎస్టీ సంఘాల ఐక్యవేదిక, భారత్ ముక్తి మోర్చా, ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్. అయితే నరేందర్, ఏ రకంగా చూసుకున్నా కూడా బీఆర్ఎస్ మొత్తం ఈ వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో హైలైట్ చేయాలని చూస్తున్నట్టే కనిపిస్తుంది కదా. ఏంటి, ఒక పక్క ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల సమరానికి అంతా సిద్ధమైనటువంటి పరిస్థితి, హడావుడంతా కంటిన్యూ అవుతుంది. ఒక పక్క తెలంగాణ అనేది జాతీయ స్థాయిలో హైలైట్ చేయాలని బీఆర్ఎస్ చూస్తుంది. తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలను ఇతర నాయకులు కూడా పదే ఎన్నికల ప్రచారాల్లో కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. ఏమనుకోవాలి? ఖచ్చితంగా, ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల మీద అందరూ కూడా జాతీయ స్థాయి నేతలందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. పక్క మోడీతో సహా ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అటువైపే దృష్టి పెట్టిన నేపథ్యంలో, ఎందుకంటే చాలా సీరియస్ ఎలక్షన్స్ గా చూస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ లోకల్లో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ ఖచ్చితంగా జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలి. నేషనల్ మీడియా ఫోకస్ తీసుకురావాలి. ఖచ్చితంగా అక్కడ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతల్ని కూడా ఖచ్చితంగా దీన్ని ఇన్వాల్వ్ చేయించాలి. ఎందుకంటే ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 నెలలనే ఈ రకమైనటువంటి ఆగడాలు జరుగుతున్నటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలన్నటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అందుకనే కేటీఆర్ ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి చాలా అంశాల మీద కూడా ఆయనే ఢిల్లీకి వెళ్లి ఈ మధ్యలోనే 4-5 రోజుల క్రితం కూడా వెళ్లి అక్కడ కేంద్ర మంత్రి కట్టర్తో పాటు పలువురు నేతలను కూడా ఆయన కలిసి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వారం రోజుల తర్వాత ఆయనే మళ్ళీ రాష్ట్రంలో జరిగినటువంటి ఇట్లాంటి అంశం లగచర్ల ఘటనలో కొడంగల్లో జరిగినటువంటి ఓవరాల్ ఇష్యూ మీద కూడా ఆయన ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి కావచ్చు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ల దృష్టికి కావచ్చు తీసుకెళ్లి ఖచ్చితంగా ఇది నేషనల్ ఫోకస్ అయ్యేలాగా చేయడం జరుగుతుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా రివర్స్ కౌంటర్ ఇస్తోంది. ఇది కేవలం ఈ కార్ రేస్ కి సంబంధించినట్టు ఏదైతే ఫార్ములా రేస్ సంబంధించి దాంట్లో ఇవన్నీ తప్పించుకునేందుకే డైవర్ట్ చేస్తుంది తప్ప అక్కడ జరిగింది మొత్తం కలెక్టర్ ని స్వయంగా కొట్టినటువంటి విజువల్స్ ఉన్నాయి. ఇది పూర్తిగా వాళ్ళు దాన్ని డైవర్ట్ చేసేందుకు, కేసు నుంచి తప్పించుకునేందుకు ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఉన్నతాధికారి ఉండి ఈ రకంగా కొట్టడం ఏంటని కూడా చెప్పడం జరుగుతుంది. అసలు ఇలా రైతులు సంబంధం లేని వాళ్ళు కూడా కొంతమంది ఢిల్లీకి వెళ్తున్నారు. చాలా మంది కూడా రైతులు అలా లేరు. అయినా కూడా వాళ్ళు ఇష్టానుసారంగా ఉసిగొల్పి కేటీఆర్ కావచ్చు, అక్కడ లోకల్లో ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా చేయడం జరుగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆరోపణ చేస్తుంది. సరే, ఏదైనా కూడా కాంగ్రెస్ వర్షన్ ఎలా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఢిల్లీకి వెళ్లి దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది. ఖచ్చితంగా ఎన్హెచ్ఆర్సీని కావచ్చు, ఎస్సీ ఎస్టీ కమిషన్లను కావచ్చు కలిసి ఖచ్చితంగా వినతి పత్రాలు ఇవ్వడం, స్వయంగా వాళ్ళతో ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి మెమోరాండం చేస్తూ ఖచ్చితంగా అక్కడ మీడియా కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేయాలని కూడా కేటీఆర్ అనుకుంటున్నారు. మేబీ మధ్యాహ్నం 3 to 4 మధ్యలో ఆయన ఈ మొత్తం రిప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఓవరాల్ గా జరిగినటువంటి సంఘటన, అదేవిధంగా పట్టణ నరేందర్ అరెస్టు, జైలుకి వెళ్లడం, మిగతా వాళ్ళు కూడా జైలుకి వెళ్లడం, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, బీఏపీ బీఆర్ఎస్ ఒకటే విషయాన్ని ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ప్రెస్ మీట్ లో చెప్పే అవకాశాలు ఉంటాయి. ఇట్లా చాలా అంశాలు కూడా ఆయన మీడియాను అడ్రస్ చేస్తారు. శివ. ఓకే, థ్యాంక్ యూ.